భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తుల కభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామభక్తహనుమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ శూరుడతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం హనుమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి నింగిన మెరిసే నిండు సూర్యునే పండుగ తలచి మింగినవాడే నిండు పూజలతో భక్తుల కండగ నిత్యం వెలిగే నిర్మలాంగుడే రామ రావణ రణరంగంలో రాముని సేవకు నిలిచినవాడే రామ భక్తుడై ప్రేమను పంచే రత్న కిరీటాధారుడు అతడే సింధూర ప్రియుడు అతడే మన సుందర రూపుడు అతడే వీరాధి వీరుడు అతడే మన వీరాంజనేయుడు అతడే ఇది రామ భక్త హనుమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి రామభక్త హనుమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం ఇది దీన
దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిసే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి కొలిసే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి కొలిసే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి కొలిసే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి మందార పువ్వుల మాలలల్లిన ముద్దుగా కొలిచి నీ మెడల వేసిన మందార పువ్వుల మాలలల్లినం ముద్దుగా కొలిచి నీ మెడల వేసినం తీయ తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చిన తీరుగా మొక్కి నీ ముందు పెట్టిన తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చిన తీరుగా మొక్కి నీ ముందు పెట్టిన మనసార నిన్ను దల్చి కన్నులార నిన్ను చూసి మై మరచిపోయినామయ్యా వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు మహాపర్వణి పుణ్యకాల ఏక దివసర దీక్ష మహోత్సవ రక్షార్థం రక్షాభిష్యే రక్షాపదామి నవర్తక స్వర్ణసింహాదయామి స్థాపయామి ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెర మేము నిష్టగా నీకే అర్పించినాము నీకు ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెర మేము నిష్టగా నీకే అర్పించినాం నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము ఎన్నెన్ని జన్మలందు ఏ పుణ్య ఫలమో నీ దర్శన భాగ్యమే ఈరోజు తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సరా సమేత దక్షిణముఖ సుందరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆవుల శ్రీనివాసరావు గారి దంపతులు కూర్చొని ఈరోజు స్వామివారి జయంతి మహోత్సవంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, రక్షాబంధన, మరి వివిధ దేవతా మండపారాధన, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సువత్సరా సమేత సుందరాంజనేయ స్వామి వారి యొక్క మండపారాధన, మరి అదేవిధంగా మన్య సూక్త విధానంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, మరి
స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలతో ఉదయం కార్యక్రమాలు ముగించి మరి సాయంకాలం సమయంలో మరి అదేవిధంగా ఈ ఉదయం కార్యక్రమం స్వామివారి యొక్క బైక్ ర్యాలీ చేస్తున్నారండి. చక్కగా స్వామివారి యొక్క జెండాలు ఎదురుగుండగా పెట్టుకొని అనేక మంది కొన్ని వందల మంది వచ్చున్నారు బయట. మరి వీళ్ళందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క బైక్ ర్యాలీ చేస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం 5 గంటలకి మళ్ళీ ఆవుల శ్రీనివాసరావు గారి దంపతుల చేత ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రంతో మరి అప్పాల హోమం, అదే కార్యక్రమాన్ని మళ్ళీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమం, సూర్య భగవానుడి యొక్క మూలమంత్ర హోమం, మంజ సూక్త హోమం, ఇవన్నీ కాకుండా స్వామివారికి వాళ్ళ విశేషం ఏంటంటే స్వామివారు పెళ్లి రోజున పుట్టినరోజునే మళ్ళీ పెళ్లి చేస్తున్నాం స్వామివారికి. కాబట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కనుల పండుగగా స్వామివారి యొక్క ఆశీస్సులతో మరి నరసింహమూర్తి గారి యొక్క ఈరోజు శనివారం హనుమత్ జయంతి రావడం చాలా విశేషం. శనివారం హనుమత్ జయంతి రావడం చాలా విశేషం. కాబట్టి స్వామివారికి అట్లా 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాగా మరి ఈసారి అలాగా మనందరి యొక్క అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం శనివారం వచ్చింది. కాబట్టి ఇవాళ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మా స్వామి చాలా శక్తి కలిగినటువంటి స్వామి, చాలా మహత్వ కలిగినటువంటి స్వామి. దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారంటే కార్యసిద్ధి చేసేటువంటి స్వామి అని పేరు. కాబట్టి ఎవరెవరు ఏ కోరికలతో అయితే వచ్చి మా స్వామిని దర్శిస్తారో, స్వామి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళ కోరికలని కూడా తక్షణమే నెరవేరుతాయని చెప్పని పరాశర సంహితలో చెప్పబడి ఉంది. కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం. అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం, నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారి. హనుమానికి హనుమత్ భక్తులారా, మీరందరూ కూడా హనుమంతుడి సేవలో ఈ ఉత్సాహంతో ఇలా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఎక్కువగా మీరు భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని, ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజుని ప్రత్యేకంగా ఆ బైక్ ర్యాలీ వచ్చిన వాళ్ళందరికీ తాళ్ళు, రిబ్బన్లు, చేతికి కండవాలు ఇవన్నీ కూడా మేము ఈ ఏడు కొద్దిగానే ఏర్పాటు చేసాం. కండవాలు రేపు ర్యాలీలో పాల్గొన్న ప్రతి మంది 500 మంది వచ్చినా కూడా అందరికీ ఆన్ చేసాం. కండవాలు, తాళ్ళు, జెండాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారని, అలాగే ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి వస్తుంది. కానీ శనివారం హనుమత్ జయంతి అనేటువంటిది 20 సంవత్సరాలకి 15 సంవత్సరాలకు వస్తుంది. ఆయన వైశాఖ మాసం దశమి శనివారం నాడు జన్మించారు. అటువంటి తిథి ఈ రోజును మీరు ఉదయం రాలేని వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే సాయంత్రం కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకో. కనీసం దర్శనం మాత్రం చేత ఇలా ఆయన ఆశీస్సులు అందరికీ అందిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందులోకి దక్షిణముఖంగా ఉండటం వల్ల దక్షిణం రక్షిస్తాను. ఆ స్థానంలో ఈయన చూపు పడగానే అక్కడ ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా నశించిపోతాయి. ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే ఒకసారి ఆలయ ప్రవేశం జరిగితే వాళ్ళ కష్టాలన్నీ కూడా పేపర్ని, పెన్సిల్ని, రబ్బర్తో చెరిపినట్టుగా కష్టాలు నివారించబడతాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్లో శ్రీ దక్షిణముఖ సువర్చల అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో
ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో గత 40 ఏళ్ళుగా ఆంజనేయ స్వామివారికి హనుమాన్ జయంతి, హనుమద్ వ్రతము, శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఇలా అనేక ముఖ్య పర్వదినములన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు, లక్ష తమలపాకుల పూజ, రుద్రాక్షల పూజ, 108 ప్రదక్షిణల మహాజపయజ్ఞం, శ్రీరామ భక్త యజ్ఞం ఇలా ఎంతోమంది భక్తులతో వివిధ రకాలైనటువంటి మహాపండితులు వచ్చి తాడేపల్లిగూడెం పట్టణానికి ఆంజనేయ స్వామి ఆలయానికి రప్పించి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు మన ఆలయ ప్రాంగణంలో వాళ్ళందరూ ప్రదర్శించి ఈ రోజున శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలందరికీ కాకుండా నియోజకవర్గం కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మా గురువు గారి యొక్క ఆలోచన. అదేవిధంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ పెట్టడానికి కారణం ఏంటంటే భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న భక్తులందరూ సోమవారం ఆలయానికి వచ్చినా రాకపోయినా సరే మనమే ఇలాంటి కార్యక్రమాలు ఆలయాభివృద్ధిని ఇంకా ఎంతో రంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్వాహకులకు, ఆలయ కమిటీ వారికి మరియు ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో హనుమాన్ దీక్షాధారణ జరుగుతుంది. మాలాధారణ అయ్యప్ప స్వామి ఎలాగా భవానీ దీక్షాధారులు ఎలాగా అలా హనుమాన్ దీక్షాధారులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ దీక్షలో కూడా ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకుని స్వామివారి కృపా కటాక్షలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తుల కభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం. హనుమయ్యా సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి. వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ ఓం దాశరథాయ విద్మహే
तन्नो रामचंद्र प्रचोदयात् स्वाहा रामचंद्र स्वामिने इदं नमः बलि द्रव्यामुपस्तीर्य द्रव्यामुपस्तीर्य एकसमिधं निधाय आध्यमिधार्य अधिकार्य अभिवृद्धि विधारयति ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा हनुमतय इदं नमः संवत्सरासमेत हनुमद्देवताय इदं नमः निधाय अधिकार्य आध्यमिधार्य अभिवृद्धि विधारयति ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो इदं नमः आध्यमिधार्य बलिद्य प्रचोदयात् स्वाहा दुर्गादेव्यै इदं नमः बलि आध्यमिधार्य बलि द्रव्यामुपस्तीर्य द्रव्यामुपस्तीर्य एकसमिधं निधाय कारयति सौसृष्टं धनमभयो समाक्रोतमस्मभ्यो दत्तां वरुणस्य मन्यो भियं ददाना हृदयचित्रपराजिता सोमरवयिता स्वाहा मन्युर्देवताय इदं नमः सीतादेवी प्रचोदयात् स्वाहा सीतादेवी नमः सीता रामचंद्रमूर्ति प्रसाद सिद्धिरस्तु प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः ओम आंज पंचमुख आंजनेय दक्षिण मुख समेत सुंदर अभयांजनेय स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा ओम यस्ते मन्योवी तद्भद्रसायकातः औषध प्राथमापि बाबा त्वया मन्यो सरधा मारुजन्तो हर्षमानासो दुषितामारुतः तिग्मेषा वायुदा सप्तिषा अभिप्रियं तमरो अग्निरूपाः अग्निरीवमन्यो द्विशतस्सहस्रासेनापीतस्साहुरे भूतयेति हत्वा यशस्रो विभाजस्तवेदवो जोडीमानो विमृतो निदस्वा सहस्रमन्यो अभिमादिवस्ते रुचनं युजये संशीषाधि अकृत्तरुक्ष्मया आयुजा रजं ह्युमन्तं घोषं विजयाय कुर्महे विजयशत्रुन्द्रैवानवभ्रवो ओस्माको मन्यो अधिपापावेह प्रियन्ते नाम सहुरे गृणीमति विघ्नातवत्संयदा आपभूता आभूत्या सहजा वज्रसायका सहोऽभिवर्ष विभूतिजे संसृष्टं धनामुपयो समाकृतमस्मभ्यो दत्तां वरुणस्य मन्योः प्रियन्तदा आनाहृताय द्विशस्त्रापः परा आदितासो अपनिराजन्तां धन्मानागा धन्मानागा सर्वाः प्रतिशो जयिमा आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి లంకిని
వీరాదులుం కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులందృంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానందలోకంబురానందమై ఉండనవ్వేళనం నవ్విభీషణం వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరామునిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యుందని కన్న నాకెవ్వరు కూర్మిరేరంచు మన్నించినం రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ పాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో భక్తమంతారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే బలముగా వెలసి ఆధారక బ్రహ్మమంత్రంబు పఠించుచుం స్థిరముగా వజ్రదేహం పునుందాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడుం తప్పకంతరతునా చిత్తయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామనామాంకితచ్చాని వై బ్రహ్మ వై తేజంబునం రౌద్రిణీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబులం భూత ప్రేత పిశాచంబులం కాలి దయ్యంబులం నీదు వారంబులం జుట్టి నేలంబరం దొట్టి నీ ముష్టిఘాతంబులం బాహుదండంబులం రోమఖండంబులం నుంచి కాలాగ్ని రుతుండవై బ్రహ్మ ప్రభాభాసితం వైన నీ దివ్య తేజంబులం చూచి రారనాముత్తు నరసింహయంచుందయాదు శ్రీకాంగరా సుందర పరమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు ముహూర్తే సావధాన జసంతలక్ష్మీ వరరాజలక్ష్మీ క్షీరాబ్ధిపర్యాయనాక్షి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన స్వస్తి అష్టాశీన సహస్రనామం ద్రవం గవేణ హర్షాసే అయం ముహూర్తః ముహూర్తో కళ్యాణం చూతమురారండి सर्वतोऽग्निस्य पत्न्यै नमः ईशानस्य देवस्य पत्न्यै नमः श्रीमत्श्रीवासेश्वरी चतुर्भुजा देवकार्यभिमता उज्जभानुसहस्राभासुर्भाभूषणयुता रागस्वरूपवासाख्य मोहाकारांशोर्भव मनोरूपेक्षुगोण्डा वज्रकर्माकृसायका विचारूढप्रभापूरा वज्रब्रह्माण्डमण्डल चम्पकासोरपूर्णाया सौगन्धीकसत्सदा गुरुविन्दमनिश्रेणी कदत्पूर्णीरमजदा प्रकटाभिविशेषिका भरतस्मरमानयजल भरतोर्नचिका सप्तलक्ष्मी परिवाह स्वयंवेना भलोचना नम चम्पकपुष्पाभानासा कर्णविराजिता ताराकादुतविस्तारि आसाभरणभूषिता कदम्ब मञ्जरीकृता कर्णपूर्णमनोहरा नाटङ्गरिपुरविभूता तर्पणोत्तमकला కళ్యాణం చూతమురారండి
కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తులకు అభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత వాయుకుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామభక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది వాయువు వరముత వానర జాతిలో అవతరించిన ఆంజనేయుడే వందనాలు అర్పించిన చాలు వరములనిచ్చే కరుణామయుడే తీయనైన శ్రీరామనామమును రేయి పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే జగదేక వీరుడతడే ఈ జగమేలు దేవుడతడే పరిపూర్ణం కూర్చోండి సర్వాత్మక పరమేశ్వరార్థం వస్తు సమేత సుందర అభయ ఆంజనేయ స్వామి ప్రసాద సిద్ధిరస్తు పరమేశ్వరం ప్రసాద సిద్ధిరస్తు ఆచంద్రాంత వంశాభివృద్ధిరస్తు శీశ్వరమేవ మాణిగ్రహ యోగ్యత సిద్ధిరస్తు. మరి మన తాడేపల్లిగూడెం
హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సరా సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. మరి ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ధర్మకర్తృత్వంలో అదే ఆవుల శ్రీనివాస్ గారు దంపతుల పీటల మీద కూర్చొని ఈరోజు అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా మరి ఈ రోజుని హనుమత్ యాత్రా కార్యక్రమం చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. అంటే బైక్ ర్యాలీ చేశారండి. ఇవాళ కొన్ని వందల మంది భక్తులతో ఇవాళ బైక్ ర్యాలీ జరిగిందండి. అంతేకాకుండా మరి ఇవాళ హనుమత్ కళ్యాణం, మరి వివిధ దేవతల యొక్క మండపారాధన, మరి ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రంతో అప్పాల హోమం, రామచంద్రమూర్తి వారికి హోమం, సీతారామచంద్రమూర్తి వారికి హోమం, మన్య సూక్త హోమం, మరి నీరాజనం, మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా వేడుకగా జరిగాయి. మరి స్వామివారి యొక్క కళ్యాణం అంటే లోక కళ్యాణం. మరి స్వామి కళ్యాణం చేస్తే మన అన్నవరంలో కానీ తిరుపతిలో కానీ మరి ఎక్కడైనా సరే స్వామికి కళ్యాణం చేస్తే మన ఇంట్లో కళ్యాణం జరుగుతుందనేటువంటి నమ్మకం చేత చక్కగా స్వామి యొక్క అనుగ్రహం చేత ప్రతి చోట కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మరి అసలు ధర్మంగా అయితే జ్యేష్ఠ శుద్ధ దశమి జూన్ 16వ తారీఖు నాడు స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమం ధర్మంగా అయితే, ఈ కళ్యాణం ఏంటంటే ఇది లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమం. అందుకని చెప్పిన అట్లాగే స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. మరి ఆవుల శ్రీనివాస్ గారి దంపతులు కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేశారు. అన్నదానం ఉందండి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటయ్యా అంటే దక్షిణముఖంగా స్వామి ఉండడం అనేది చాలా విశేషం. ఎక్కడో కానీ అరుదుగా ఉంటుంది దక్షిణముఖంగా ఉన్న స్వామి. దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామి అంటే కార్యసిద్ధి చేసేటువంటి స్వామి అని పేరు. దక్షిణంగా ఉన్నటువంటి లంకాపట్టణంలోకి వెళ్ళి ఆ రావణాసురుని మరి చంపి సీతాదేవిని తీసుకొచ్చి రాముల వారికి అప్పగించినటువంటి కార్యం చేసినటువంటి స్వామి కాబట్టి కార్యసిద్ధి స్వామి అని చెప్పని అంటారు స్వామివారిని. కాబట్టి చాలా విశేషంగా జరిగింది. మరి భక్తులు 50 మంది కూడా అశేషమైనటువంటి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వాళ్ళ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి భక్త మహాశైలు 50 మంది కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇది హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ లో ఉన్న దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి. పొద్దు నుంచి కూడా చక్కటి కార్యక్రమాలు ఆకుల సూర్యబాబు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవన్నీ జరగడానికి కూడా ఆకుల నరసింహమూర్తి గారు మొత్తం ఆయనే వెనక ముందు ఉండి కూడా చూస్తారండి. చాలా బాగా చేశారు. పొద్దున్నేమో స్వామివారికి అభిషేకం, ఈ పూట అప్పాలతో హోమం, సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం చాలా బాగా జరిగిందండి. దీంట్లో పాల్గొన్నందుకు మేము స్వామివారి కృప పొందినట్లుగా భావిస్తున్నాం. చాలా సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమత్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ రోజున స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ యందు వేంచేసి ఉన్నటువంటి దక్షిణముఖ సూర్చల సుందర అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ రోజున హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే స్వామివారికి పలరసాభిషేకాలతో పాటుగా మంటపారాధన, మరియు ఈ రోజున ఆవుల శ్రీనివాసరావు గారి దంపతుల చేత ఇవాళ స్వామివారికి ఈ యొక్క జయంతి వేడుకలు మహోత్సవం, ఇవాళ స్వామివారి యొక్క జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం హోమం మరియు స్వామివారికి శాంతి కళ్యాణం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అందుకొని అందరూ కూడా వారి ఏ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి ముందు విన్నవించుకుంటే స్వామివారు ఖచ్చితంగా యొక్క కోరికల్ని నెరవేర్చి తీరుతాడు. పైగా ఈ ఆలయంలో 11 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే స్వామివారి ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండి వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలను కూడా స్వామివారి యొక్క జయంతి మహోత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి ఒక్కరికి కూడా అంగరంగ వైభవంగా జరిగినటువంటి వేడుకలో ఈ మహోత్సవంలో పాల్గొన్నట్టు ప్రతి భక్తులకి కూడా నా యొక్క భక్తాంజనేయ స్వామివారి దక్షిణముఖ సువర్చల సుందర అభయ ఆంజనేయ స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ